జై హింద్ టు ఆల్. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ ఇరాన్ మీద జరుగుతుంది. ట్రంప్ ఏమన్నాడంటే అన్కండిషనల్ సరెండర్ అవ్వాలి. అయతుల్లా అలీ ఖమనే ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. ఎవరీనే? ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఈయన 1979లో ఇరానియన్ రెవల్యూషన్ జరిగినప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఫామ్ అవ్వడానికి పహల్వీ డైనాసిటీ పక్కన పెట్టి షా అనే కింగ్ ని పక్కకు నెట్టేసి ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు పాత్ర వహించినటువంటి మనిషే అయతుల్లా అలీ ఖమ్నీ. హీఈస్ అ సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. ఇప్పుడు ఈయన టార్గెట్ చేస్తున్నారు అన్నమాట. సో హీఈస్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ పవర్ఫుల్ అండ్ మిలిటరీ మొత్తం ఈయన కంట్రోల్లో ఉంటుంది. ఈయనని కనుక నిజంగానే అమెరికా అండ్ ఇజ్రాయెల్ కనుక టార్గెట్ చేసి లేపేస్తే కనుక ఖచ్చితంగా చెప్పగలను ఇరాన్ యొక్క కంట్రోల్ లూజ్ అయినట్టే. కానీ ఏమవుతుందో చూడాలి. అతనికి మాత్రం ఏం జరిగినా కూడా ఇరాన్ అయితే ఖచ్చితంగా ఊరుకోదని మనకు అర్థమవుతుంది. సో ఈ పరిణామాలు వరల్డ్ వార్ 3కి దారి తీస్తున్నాయన్నట్టే ఉంది. చూడాలి. మీ యొక్క ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. థ్యాంక్ యూ. జై హింద్.